ఏం లేదు, జూలీ వచ్చిన దగ్గర నుంచి నాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. పిల్లల్ని ఇంటిని కూడా చక్కగా చూసుకుంటోంది. మీ తమ్ముడికి కూడా జూలీ అంటే ఇష్టం కదా. వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే ఎలా ఉంటుందంటారు? నేను అదే అనుకుంటున్నాను. ఊళ్ళో అందరూ వీళ్ళ గురించి ఏదేదో వాగుతున్నారు. వీళ్ళకి ముడి పెడితే తప్ప వాళ్ళ నోళ్లు మూతపడవు. మీరేమంటారు నాన్న? ఇది మనం అనుకోవాల్సింది కాదురా, మీ తమ్ముడు జూలియా డిసైడ్ చేయాలి. వాళ్ళనే అడుగుదాం. మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. చిన్నప్పటి నుంచి మేమిద్దరం ఒకటిగా పెరిగాం. అందుకని ఒకటిగా పెరిగిన వాళ్ళు ఒకటవ్వాలనుకోవడంలో అర్థం లేదు. మాకెప్పుడు అలాంటి ఉద్దేశం లేదు. ఈ రోజు వరకు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అంతే. అంతకుమించి మా ఇద్దరి మధ్య ఎలాంటి తప్పుడు అభిప్రాయాలు లేవు. ఎరా, ఫ్రెండ్స్ గా తిరిగిన వాళ్ళు పెళ్లి చేసుకోకూడదా? పెళ్లైన తర్వాత భార్యాభర్తలు స్నేహితులుగా ఉండొచ్చు. కానీ స్నేహం ముసుగులో ఆడా మగ భార్యాభర్తలుగా మారాలనుకుంటే అది ఫ్రెండ్షిప్ ని అవమానించినట్టు. చూడగానే ప్రేమ పుడుతుంది, చూడకుండా కూడా ప్రేమ పుడుతుంది. కానీ చూడగానే స్నేహం పుట్టదు, చూడకుండా కూడా పుట్టదు. ముందు పరిచయం కావాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఆ తర్వాతే స్నేహం పుడుతుంది. స్నేహం మాకు వరంగా దొరికింది. మేము ఎప్పటికీ స్నేహితులుగానే ఉంటాం. మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. అందరిలా మీరు కూడా మేము ముందు స్నేహితులం, తర్వాత లవ్ చేసుకున్నామని చెప్పకుండా మేము స్నేహితులుగానే తిరిగాం, స్నేహితులుగానే ఉంటామని స్టబన్ గా చెప్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ రా, హ్యాట్స్ ఆఫ్. ఊళ్ళో వాళ్ళ మాటలు నమ్మాను, కానీ తోడబుట్టిన వాడిని నమ్మలేకపోయాను. ఐఎమ్ సారీ. కమ్. మన ఫ్రెండ్షిప్ ని మీ ఇంట్లోనే సరిగా అర్థం చేసుకోలేదు. ఇంకా బయట వాళ్ళేమి అర్థం చేసుకుంటారు? వాళ్ళ సందేహాలన్నిటికీ ఓ సమాధానం ఇస్తే మంచిది. ఏం చేద్దాం? నువ్వు పెళ్లి చేసుకో. ఏం వేళాకొలంగా ఉందా? అది కాదు అశోక్, నీకు పెళ్ళయిందనుకో, మన ఫ్రెండ్షిప్ గురించి ఎవరూ అనుమానపడరు. అయితే ఆ పెళ్ళేదో నువ్వే చేసుకోవచ్చుగా. నేనా? చూడు అశోక్, నీకే సమస్య వచ్చినా ధైర్యం చెప్పడానికి ఫ్రెండ్ గా నేనున్నాను. నేనే గనక పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నీకెవరుంటారు? ఆడపిల్లవి, ముందు నువ్వు పెళ్లి చేసుకోవాలి గాని నేను చేసుకోవటం ఏంటి? అయినా పెళ్లి చేసుకుని నా దారి నన్ను చూసుకోమంటావా? తండ్రి లేని దానివి, నీ బాధ్యత నా మీద ఉంది. సరే, నీ మాట ప్రకారమే నాకు పెళ్లి సంబంధం తెచ్చావనుకో. ఆ వచ్చిన వాళ్ళు నువ్వెవరు అని అడిగితే వాళ్ళకేం సమాధానం చెప్తావు? ఫ్రెండ్ అని చెప్తావా? చెప్తే వాళ్ళు నమ్ముతారా? చూడు అశోక్, నువ్వు పెళ్లి చేసుకుని నాకు సంబంధం చూసావనుకో, అప్పుడు ఎవరికీ ఏది తప్పుగా అనిపించదు. అది కాదు జూలీ. ఇంకేం మాట్లాడుకు. నేను సంతోషంగా ఉండాలంటే ముందు నువ్వు పెళ్లి చేసుకో. సరే, నువ్వు చెప్పినట్టే నేను పెళ్లి చేసుకుంటాను. కానీ వచ్చే అమ్మాయి కూడా మనల్ని అనుమానిస్తే? మంచి మనసుకి ఎప్పుడూ మంచి జరుగుతుంది. నీకు తప్పకుండా మంచి భార్య వస్తుంది. పాజిటివ్ గా ఆలోచించు అశోక్. రా, వెళదాం. అది పర్లేదు, కదలొచ్చు. కొంచెం జరిగి దగ్గరగా కూర్చోండి. కొంచెం జరుగురా. కొంచెం. ఓకే. మొమ్మాట పడతారండి, కొంచెం ఫ్రీగా కూర్చోండి. ఎవరదే అట్టగా నిలబడా భోజనండి, తప్పక వీడియో తీసుకోవాలి. అబ్బా, రెడీ, అందరూ ఇటు చూడండి. స్మైల్. నువ్వు కాదురా, అందరూ నవ్వండి. కెమెరా చూసినామండి. ఈ కవరేజ్ లేంటరా బాబు. నిన్న వైజాగ్, ఇవాళ రాజమండ్రి, రేపు విజయవాడ, హైదరాబాద్ ఎప్పుడు చేరుతాము?
ఏంట్రా హౌస్ఫుల్లా? సరే నెక్స్ట్ చూడు. ఇదేంట్రా అందరూ తలుపులు వేసుకున్నారు? ఇక్కడ కూడా ఖాళీ లేదా? రే అన్ని ఫుల్ గా ఉన్నాయి, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చోండి రా. దారా కాలు పక్కన పెట్టినా. ఏంటి అలా చూస్తున్నారు? మొన్న ఎండి చేపల పులుసు సూపర్ గా ఉంటది, తింటారా? సిగరెటా? ఎస్. తిరుగులు పోయావా? సారీ. రేయ్ ఇటు వస్తున్నాడు. టికెట్. చెప్తాన్రా. ఓసిగా ట్రైన్ ఎక్కి చేపల పులుసులకి బిడిలకి లుక్కులు ఇస్తావా? సారీ సార్, బతుకు తెరువు కోసం హైదరాబాద్ పెడుతున్నాను, కొంచెం ప్లేస్ ఇవ్వండి సార్. నోర్మే పని పాటలేని కదవ్వే. చేతిలో పైపు, ఒంటికో కోటు, ఇంగ్లీష్ బుక్స్. సంపేతాను రే. ప్లేస్ లేదు ఏం లేదు, గోడ కూర్చేసి కూర్చో. బాబు స్టేషన్ వచ్చింది, దిగవా? రే నెక్స్ట్ స్టేషన్ లో దిగకూడదా? రేయ్ మనం వచ్చింది పెళ్లి కవరేజ్ కి, రిసెప్షన్ కాదు. రా. రే ఇది పట్టుకో, బాత్రూమ్కి వెళ్ళొస్తాను. అలాగే రా. దా. ఇంకా రాడేట్రా? పదండ్రా. ఏంట్రా ఇంత లేటు? రారా. అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా, రంభా ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా, కనులారా నిన్ను చూస్తే తెలిసిందే బ్రహ్మ కష్టం, ఇలలోనా నిన్ను మించే సిరిలేదే నగ్న సత్యం, నాలో ఏదో సంవడి
ఏమో ఏమిటిది ప్రేమో ఏమో ఏమిటో నన్నే మార్చినది. బాబు ప్యాంటు కుట్టాలి ఎంత తీసుకుంటావు? 150 రూపాయలు అవుద్ది. తొక్కలో ప్యాంటు కుట్టడానికి 150 రూపాయల? మరి అన్యాయం బాబు. ఎప్పుడైనా ప్యాంట్ కుట్టించుకుని మొహమేనా ఇది? చూడరా నేను మాడతాను. హాఫ్ ప్యాంట్ కుడతానికి ఏం తీసుకుంటావు? 50 రూపాయలు. అయితే హాఫ్ ప్యాంట్ కుట్టు, కొంచెం పొడిగెట్టు. ఎంత? ఇక్కడ దాకా. అరికాల దాకా. పొడుగు తగ్గిందంటే సంపేస్తాను. హే. నా లవ్ మ్యాటర్ మా మమ్మీకి డాడీకి తెలుసుకుంది. ముందు షాక్ తిన్నారు. డాడీ అయితే నన్ను కొట్టినంత పని చేశారు. మమ్మీ ఆయన్ని కంట్రోల్ చేసి నెమ్మదిగా కన్విన్స్ చేసింది. దాంతో చేసేది లేక మ్యారేజ్ ఒప్పుకున్నారు. వెరీ గుడ్. నెక్స్ట్ పెళ్లి ఏర్పాట్లే. సరే కానీ ఈ రోజు సండే థియేటర్ లో కొత్త పిక్చర్ రిలీజ్ అయింది. ఫ్రెండ్స్ అందరం కలిసి ప్రోగ్రామ్ వేసుకుందామా? ఈ విజయ్ కాసేపు మాట్లాడకుండా అలాగే ఉండవే. ఏ విజిల్ అంత బాగుందా? ఏయ్, నీ పక్కన ఎవరైనా ఉన్నారా? ఉందిలేవో జిడ్డు. ఫోన్ కోసం వెయిటింగ్. నువ్వు ఫోన్ కట్ చేయకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండు. నేను 5 నిమిషాలు అక్కడికి వస్తున్నా. లాస్ట్ వీక్ మా తాతగారి ఊరు వెళ్ళాను కదా. త్వరగా పోనీ. ఐ రియలీ ఎంజాయ్డ్ దోస్ ఫ్యూ డేస్ ఇన్ దట్ విలేజ్. ఏయ్, ఒకసారి నిన్ను కూడా ఆ ఊరు తీసుకెళ్తానే. నీకు చేంజ్ గా ఉన్నట్టుంటుంది. ఎక్కడ అతను? ఇంతసేపు ఇక్కడే ఉంది ఆ జీవి. ఏవి తెలిసినవాడా? తెలుసుకుందామని వచ్చాను. కొంచెం లెమసయ్యాను. ఓకే బాయ్. బాయ్. బాబాయ్, నాకు వాక్మన్ కొని ఇవ్వమని నాన్న నుంచి అడుగుతున్నాను. కొనిచ్చావా? ఎగ్జామ్స్ లో మంచి మార్కులతో పాస్ అవరా. వాక్మెన్ ఏంటి, మ్యూజిక్ సిస్టమ్ కొనిస్తాను. అట్లీస్ట్ ఆ మోతార్కు కొనివ్వు బాబాయ్. ఆ మోతారుగా నువ్వు ఇదిగో డబ్బులు. రే బస్సు వచ్చేసిందా? రా రా రా. హలో హలో మిస్, హలో. ఏమండి, టీ లోపల పెట్టండి. నాకు నచ్చలేదు. అదే ఎందుకని? ఆ రోజు నా గురించి పట్టించుకోకుండా తమ్ముడు పెళ్లి చేశారు. నేను ఎందుకని అడిగానా? సరే, అది మనసులో పెట్టుకుని లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావా? ఆ రోజు ఏదో తప్పు జరిగింది. ఆ తప్పు సరి చేసుకోవడానికి దానికంటే మంచి సంబంధం తీసుకొచ్చాం. నాకు అమ్మాయి నచ్చదు. చూడకుండానే ఎలా చెప్తున్నావు? ఆ అమ్మాయి బాగా చదువుకుందంట, అందంగా ఉంటుందంట. ఒకసారి చూసి చెప్పు. ఎంత పెద్ద అప్సరసైనా నాకొద్దు, అంతే. ఒరే తొందరపడి మాట్లాడకురా. ఆ అమ్మాయి నాన్న మనకు దూరపు చుట్టం. చాలా సంవత్సరాల తర్వాత మొన్న ఫంక్షన్ లో కలిశాడు. ఈ సంబంధం కలుపుకుంటే మన 2 కుటుంబాలు కలుస్తాయన్న అభిప్రాయానికి వచ్చాం. వెళ్ళకపోతే బాగోదురా. ఇష్టం లేదంటే ఎవరు వినరే. సరే, ఓ పని చేద్దాం. ముందు పిల్లని చూడు. నచ్చిందనుకో నీకు మాకు హ్యాపీ. నచ్చలేదనుకో జాతకాలు కలవలేదని చెప్పి తప్పించుకుందాం. సరే, పిల్ల నచ్చలేదని చెప్పడానికని వచ్చి తగలాడతాను. నువ్వు రావద్దు. వస్తే ఏదో మాయ చేసి నాతో తాళి కట్టించేస్తావు. నేను రానులే, నువ్వే వెళ్ళరా. రండి రండి కూర్చోండి. ఏం తీసుకుంటారు? 2 సోఫాలు 2 కుర్చీలు ఇస్తే మీ ఈయన పెట్టుకోడా. మావాడు అలాగే జోకులు వేస్తాడులేండి. ఇలా జోకులేసే వాళ్ళంటే నాకు బాగా ఇష్టం. అయితే చచ్చిన జోక్ లేను. వెళ్ళి మీ అమ్మాయిని తీసుకురండి. నేను రాను. ఒక్కసారి అబ్బాయిని చూడమ్మా. చూడముచ్చటగా ఉన్నాడు. నాకు బాగా నచ్చాడు. నాకు ఇష్టం లేదు. నాకు ఈ పెళ్ళొద్దు. అవతల వాళ్ళు వచ్చి కూర్చుంటే ఇదేమిటి ఇలా ఉంటుంది? ఏమో ఎలాగోలా ఒప్పించి తొందరగా తీసుకురా. అమ్మాయి రెడీ అవుతుంది. కొంచెం స్లో లేండి. పర్లేదండి, స్లోగానే రెడీ అవ్వమానండి. ఇంకో పెళ్లి కొడుకు చూసుకుంటాడు. పదనా. మా తమ్ముడు కొంచెం ఫాస్ట్ లేండి.
కొంచెం ఓకే. నా వల్ల కాదు. ఆ ఫోటోలో ఉన్నది ఎవరండి? మా అమ్మాయేనండి. ఇప్పుడు మీరు చూడడానికి వచ్చింది ఆమెనే. పేరు నందిని. ఆ, ఏ, అయ్యో. అరే. ఆ అమ్మాయికి మెళ్ళ కన్నులా ఉంది. ఏం బాలేదు కదా? చచ్చా సరిగ్గా చూడు, అప్సరస్ లాగుంటేను. ఎంత పెద్ద అప్సరస్ అయినా నువ్వు చేసుకోవు కదా. అదే. నేను రాను. ఒక్కసారి వచ్చేళ్ళమ్మా, ఆ తర్వాత జాతకాలు కలవలేదని చెప్పేద్దాం. లేకపోతే బాగుండదు. నా మాట విని వచ్చి గెస్ట్లకి కాఫీ ఇవ్వమ్మా. అడ్డమైన వాళ్ళకి కాఫీ ఇవ్వడానికి నేనేమైనా సావన్నా? వాళ్ళని వెళ్ళమని చెప్తారా? నన్నే మేడపట్టి గెట్టమంటారా? అరవకే. అమ్మో బతికిపోయాం. పిల్లకి పెళ్లి కొడుకు నచ్చలేదు. అశోకు అయిపోయావరా? ప్లీజ్ నన్ను పంపించేకుమా. నాకు ఇష్టం లేదు. వాళ్ళు వింటారు. Ask them to get out. I don't want any explanations. హ్యాపీ బర్త్డే అశోక్. అవునరా, ఎప్పుడు లేదు విచిత్రంగా నువ్వు బర్త్డే పార్టీ చేసుకుంటున్నావేంటి? మనం ఏం సాధించామని బర్త్డే చేసుకోవడానికి జూలీ అరేంజ్ చేసింది ఇదంతా. అవునులే, దేశంలో చాలా మంది ఎదవలు చేసుకుంటున్నారు. నువ్వు చేసుకోవడం తప్పేంట్లే. జూలీ కూడా అదేంద్రా. ఆ రమేష్ గారు చేసుకోగలేదు, నువ్వెందుకు చేసుకోకూడదని. త్వరగా అమ్మా. వస్తున్నానే. ఇప్పటికే చాలా లేట్ అయింది. అటు చూడు. చూసావమ్మా, నా ఒక్కదాని కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. అంతా నీ వల్లే. ఎందుకు లేట్ అయిందని అడిగితే నీ మీదే చెప్తాను. అలాగే. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. వెరీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్. థ్యాంక్ యూ అండి. ఇంకెందుకు బాబు లేటు? కేక్ కట్ చేయండి. లేదండి, ముఖ్యమైన విఐపి ఒకరు రావాలి. నీకన్నా ముఖ్యమైన విఐపి ఇంకెవరున్నారే? బుర్ర తినకరా. రే, జూలీ వచ్చిందిరా. సారీ సారీ సారీ